వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఈరోజు ఉదయం 10 గంటలకు మంత్రి సత్యకుమార్ అనగానే సత్యకుమార్ స్లాట్ బుకింగ్ విధానాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకొచ్చారు. అసలు ఈ స్లాట్ బుకింగ్ విధానం ఏంటి, ఏ విధంగా చేసుకోవచ్చు, ఈ వివరాలు మనకు అందించేందుకు నెల్లూరులో సబ్ రిజిస్ట్రార్ 2 సింహాద్రి నాయుడు మనతో ఉన్నారు. సింహాద్రి నాయుడుతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సింహాద్రి నాయుడు గారు. ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి కొత్త విధానం స్లాట్ విధానాన్ని అమలుపరిచింది. ఈ అన్ని మన రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో ఈరోజు అమలుపరిచారు. 26 జిల్లాల్లో ప్రధాన కార్యాలయాల్లో అమలుపరిచారు. ప్రధాన కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అనేది ఒక రోజుకి 78 స్లాట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. స్లాట్ టైమింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఒక గంటలో 12 దస్తావేజులు బుక్ చేసుకునేదానికి స్లాట్ సౌకర్యం కల్పించారు. ప్రజలు మామూలుగా దస్తావేజు సబ్మిట్ చేసేటప్పుడు పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్లో వెళ్ళి వాళ్ళు దస్తావేజు వివరాలన్నీ పొందుపరుచుకొని చలానాలు కట్టినాక స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ ప్రతి 10 నిమిషాలకి ఒక స్లాట్ ఉంటుంది. ఒక స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే ఆ టైంకి వాళ్ళు మన కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే స్లాట్ బుకింగ్కి ఒక ఓటీపీ వెళ్తుంది. వాళ్ళ మొబైల్ నెంబర్కి కానీ ఆధార్ నెంబర్కి కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పి మన దగ్గర కరెక్ట్ ఆ టైంలో వచ్చి గంట వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ టైంలో వచ్చి వాళ్ళు సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలందరికీ వెసులుబాటు కల్పించారు. అంటే ఆన్లైన్లో చేసుకోవాలంటే దీనికి సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ ఏమైనా ఉందా? ప్రత్యేక వెబ్సైట్ ఉంది. IGRS వెబ్సైట్లోనే ఉంది. జనరల్ రోజు ఇప్పుడు జరిగే మాడ్యూల్లోనే జరుగుతుంది. కొత్త విధానం అంటూ ఏం లేదు. ఆ రోజు జరిగే ప్రాసెస్లోనే ఈ కొత్త విధానాన్ని అమలుపరిచారు. స్లాట్ బుకింగ్ అనేది ఒక చిన్న ఆప్షన్. కరెక్ట్గా టైం సెలెక్ట్ చేసుకుంటే వచ్చి గంటలు ఇక్కడ వెయిట్ చేయకుండా వాళ్ళ టైంకి వాళ్ళు నిర్ధారించుకునే దానికోసంగా స్లాట్ చేసుకొని ఆ టైంకి కరెక్ట్గా వచ్చారు అంటే మనకి ఓటీపీ చెప్పి వాళ్ళు డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. వాళ్ళు ఒక 15-20 నిమిషాల్లో వాళ్ళ కార్యక్రమం ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే సింహాద్రి నాయుడు, ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఇది ఏదైతే స్లాట్ బుకింగ్ విధానం మీరు చెప్తున్నారో ఇది ఈరోజు జరిగిన స్లాట్స్. ఓకే, ఆల్రెడీ ఇది బుక్ అయిన స్లాట్స్ అండి. ఈరోజు ఇప్పటికి మనకి 7 స్లాట్లు బుక్ అయినాయి. ఇందులో ఒక స్లాట్ వాళ్ళు 11 గంటలకు బుక్ చేసుకున్నారు. వాళ్ళది అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ గ్రీన్లో ఉండేటన్ని ఇంకా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు ఎవరన్నా, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి స్లాట్స్. సో ఈ బుకింగ్ విధానం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఇంటికాడ మనం వాళ్ళ ఇళ్ళ దగ్గరే వాళ్ళే బుక్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉండేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ ఏం అప్లోడ్ చేయబడలేదండి. జస్ట్ వాళ్ళు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ని వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకుంటే వాళ్ళ ఐడి నెంబర్ మనకు డిస్ప్లే అవుతుంది. వాళ్ళ ఐడి నెంబర్ బుక్ చేసినాక ఇదిగో ఇక్కడ ఐడీలు డిస్ప్లే అవుతాయి. ఈ బొట్టా హజరత్ గారు ఒక్కసారి మీరు అది ఎట్లా బుక్ చేసుకోవాలో చూపించగలరా మా ప్రేక్షకులకు? అంటే మీరు పబ్లిక్ మీకు చలానా కట్టాలి అన్నీ ఉన్నాయి. చలానా కట్టి అన్నీ చేసుకోవాలి కాబట్టి వాడే చేసుకోవాలి. మనం ఇక్కడ చూపించలేం. ఏమేమి ఆప్షన్స్ అంటే ఏమేమి ఉండాలి? ఏమి ఉండదండి. మామూలు సేల్ డీటే. మామూలు సేల్లో అమ్మే వాళ్ళ పేర్లు, కొనే వాళ్ళ పేరు, ప్రాపర్టీ, దాని వాల్యూ, దానికి వచ్చే చలానా అమౌంట్ ఎంత, ఆ 3 చలానాలు వస్తాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్, ఈ 3 అందులో కట్టేయాలి. ఆన్లైన్లోనే పే చేసేసుకొని ఆ తర్వాత స్లాట్ బుక్ అవుతుంది. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో వచ్చి మనం తీసుకోవాలి. ఆ టైంకే రావాలి, వాళ్ళు బుక్ చేసుకున్న టైంకే రావాలి అంతే. ఒకవేళ చిన్న డౌట్, ఒక అరగంట తర్వాత వచ్చారు, అరగంట తర్వాత వచ్చిన వాళ్ళది ఈవినింగ్ 5:30కి ఓపెన్ అవుతుందండి. ఈ లోపల అయితే ఓపెన్ అవ్వదు. కానీ వాళ్ళు వచ్చి ఓటీపీ చెప్పి ముందు సిఎస్ నెంబర్ జనరేట్ చేసుకుంటే కావాలంటే వాళ్ళు ఒక 15 నిమిషాల తర్వాత అయినా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఈరోజు రాలేకపోయిన సమయంలో అక్కడే రీషెడ్యూల్ చేసుకునే దానికి ప్రభుత్వం ఆప్షన్ కల్పించారు. ఆ రీషెడ్యూల్ విధానాన్ని ఇదండి, ఇక్కడే స్లాట్ బుకింగ్లోనే రీషెడ్యూల్ అని ఉంటుంది. రీషెడ్యూల్ చేసుకొని 12కి రాలేకపోయారు, 4:30కి అనుకున్నారు, ఈవినింగ్ 4:30కి రావచ్చు వాళ్ళు రీషెడ్యూల్ చేసుకొని. కానీ రీషెడ్యూల్కి ప్రభుత్వం మళ్ళీ 200 రూపాయలు ఫీజు చెల్లించాలని చెప్పి పెట్టారు. ఆ ఫీజు చెల్లించి ఎన్నిసార్లైనా రీషెడ్యూల్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇదనమాట మొత్తానికి ఏదైతే ఉందో ఆన్లైన్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పించారు. స్లాట్ బుకింగ్ విధానం, స్లాట్ బుకింగ్ మనకు ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకుని, అంటే ఇక్కడికి వచ్చి రిజిస్టర్ కార్యాలయానికి వచ్చేసి బుక్ చేసుకోవచ్చు. ఇవి ఓకే, ఎవ్రీ 15 డేస్ లోపల మీరు ఏ రోజు ఏ టైం అనేది ముందుగానే నిర్ణయించుకొని బుక్ చేసుకోవచ్చు. మనం ఏ రోజు అందుబాటులో ఉంటుందో ఆ రోజు మీరు ఈ నెక్స్ట్ అప్కమింగ్ 15 రోజుల్లో ఏ రోజైనా మీరు కోరుకున్న టైంకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కావాలంటే రీషెడ్యూల్ కూడా చేసుకునేటువంటి అవకాశం. అంటే
ఆ టైంకి మనం రాలేకపోతే సో ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఎండలో ఉండాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఒక మంచి విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ధన్యవాదాలు సింహాద్రి నాయుడు గారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అదొరకు సెలవు. నమస్కారం.